అమ్మా, నేను 2 నెలల పాటు సిటీలో పని చేయాల్సిన అవసరం ఉంది. ఆఫీస్ పని. దానికోసమని నేను 2 నెలలు సిటీలో ఉండాల్సి ఉంటుందమ్మా. అందుకని నేను సిరివల్లిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాలని అనుకుంటున్నాను. మీరేమంటారు? మేమేమంటాంరా, మీరే అనుకున్నారు కదా, మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడగడం? నీకు నీ పెళ్ళానికి నచ్చినట్లే చేసుకోండి, మమ్మల్ని ఎందుకు అడగడం? నేనేమనలేదు అత్తయ్య గారు. మీ అబ్బాయి నిన్న మీ పుట్టింటి కాడ పడగొడతాను, నా ఆఫీస్ పని అయిపోయిన తర్వాత నేను మళ్ళీ తీసుకొచ్చుకుంటాను, అప్పటి వరకు మీ అమ్మగారి ఇంటికాడ ఉండు అని అన్నాడండి. నేనేమనలేదు అత్తయ్య గారు. అబ్బో నంగనాచి, ఏం తెలియని నంగనాచి మాట్లాడుతుంది. నాకు తెలియదనుకుంటున్నావానే? వాడన్నాడో లేదా నువ్వే ఊసగొలిపావో? సర్లే కాని, మీరేమనుకున్నా గాని అది మాత్రం జరగదు. సిరివల్లి 2 నెలల పాటు ఇక్కడే ఉంటుంది. తన పుట్టింటికి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఎందుకమ్మా, మీకు ఎందుకంత కోపం వస్తుంది? సిరివల్లిని తన పుట్టింటికి పంపించకూడదా? తన పెళ్ళైనప్పటి నుండి తన పుట్టింటికి వెళ్ళిందే లేదు. ఇప్పుడు వెళ్తుంది. ఇప్పుడు మీకేమైతుంది చెప్పండి? అయినా కానీ ఇంట్లో పని చేయడానికి పని మనిషి ఉంది కదా. నేను అలా అనట్లేదురా. మీ అక్క వస్తుంది కాబట్టి సిరివల్లిని ఉండమని చెప్తున్నాను. పెళ్ళైనప్పటి నుండి పెళ్లి బిజీలోనే ఉన్నారు. వీళ్ళెప్పుడు మంచిగా మాట్లాడుకున్నారు, ఇప్పుడు మంచిగా మాట్లాడుకుంటారు, ఒకరినొకరు తెలుసుకుంటారు అని నేను ఉండమని చెప్తున్నాను. నీ ఇష్టమైతే ఉంచు, లేదంటే లేదురా. మమ్మల్ని మాత్రం ఏమనకు. అవునా అమ్మా, అక్కొస్తుందా? నాకు ఆ విషయమే తెలీదు. సరే, సిరివల్లి ఇక్కడే ఉంటుంది. సిరివల్లి, నువ్వు ఇక్కడే ఉండు. మళ్ళీ నేను ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మీ పుట్టింటికి పంపిస్తాను. అలాగేనండి. అరే, ఈ అమ్మాయి ఏంటి మా ఇంటి వైపు వెళ్తుంది, మా అక్క వాళ్ళ ఇంటి వైపు వెళ్తుంది ఏంటి? కొంపదీసి మా అక్క వాళ్ళ ఇంటికి వస్తుందా ఏంటి? చూద్దాం. ఊరంతా తిరిగి నడిచి వచ్చాను. చాలా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. అయినా కానీ ఇదే పెద్ద బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. ఈ ఊర్లో ఇదే సిరివల్లి వాళ్ళ ఇల్లు అయి ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం. అరే, నిజమే నేను అనుకున్నది. ఈమె ఏంటి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తుంది? మా అక్క వాళ్ళ ఇంటికి చుట్టమా ఏంటి? ఒకసారి వెళ్ళి చూద్దాం. అరే, బండి సౌండ్ వస్తుంది. ఎవరైనా వస్తున్నారా ఏంటి? ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం. అరే, ఇదేంటి? ఈ విధవ నన్ను ఫాలో అవుతూ ఇంటి వరకు వచ్చాడు. ఇది వాళ్ళ ఇల్లో లేదో నాకు కూడా తెలియదు, కానీ ఈ విధవేంటి ఇలా నన్ను ఫాలో అవుతూ ఇంటి వరకు వచ్చేసాడు? నువ్వు నడుచుకుంటూ అక్కడి నుండి ఇక్కడి వరకు వచ్చింది ఈ ఇంటి కోసమా? నువ్వు ఇంటికే వెళ్ళాలా? చెప్పేది ఉంటే నేను అక్కడి నుండే బండి పైన నేను ఇక్కడికి తీసుకొని వచ్చేటోని కదా. ఎందుకని అనవసరంగా నడిచొచ్చావు? హే, నీకెందుకు? నేను ఎక్కడికైనా నడిచి వెళ్తాను. అయినా నీ బండి నేనెందుకు ఎక్కుతాను? అయినా కానీ నువ్వు అక్కడి నుండి నన్ను ఫాలో అవుతున్నా వెనకాల వస్తున్నావా? మర్యాదగా ఉండదు చెప్తున్నా. నా గురించి నీకు ఇంకా తెలీదు. ఏమనుకుంటున్నావో? మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో. అవును, నిన్ను చూసి మైమరిచిపోయి నీ వెనకాలే ఫాలో అవుతూ వచ్చాను. వెళ్ళవమ్మా, ఇక నాకు పని లేదు పాట లేదు అనుకుంటున్నావా? నీ వెనకాలే తిరగడమే నా పని అనుకుంటున్నావా? నాకు బోలెడు పనులున్నాయి. సరే సరే వెళ్ళు, నాకు పని ఉంది. నీ వెనకాలే నీకోసం వచ్చాను అన్నట్లు మాట్లాడుతుంది. అనవసరంగా ఈ ఊర్లో అడుగు పెట్టినాక ఈ విధవనే మొదటిగా కలిసాను. ఈ విధవతో ఒక నసైపోతుంది. వేస్ట్ ఫిల్. అయినా కానీ ఇది సిరివల్లి ఇల్లు కావచ్చు. ఊర్లో ఏ బిల్డింగ్ కూడా ఇంత పెద్దగా లేదు. ఇదే బిల్డింగ్ అయి ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది సిరివల్లి ఇల్లే అయి ఉంటుంది కావచ్చు. సిరివల్లి ఇల్లే కావాలి. ఇక నడిచే ఓపిక నాకైతే లేదు. అరే, ఇల్లు ఎంత పెద్దగా ఉంది! చాలా పెద్దగా ఉంది. అయినా ఇక్కడ ఒకరు కూడా కనిపించట్లేదేంటి? ఈ ఇంట్లో మనుషులు ఉన్నారా లేదా? ఎవరైనా ఉన్నారా? అరే, మా పిన్ని గొంతులా వినిపిస్తుందేంటి? మా పిన్ని వచ్చిందా?
ఇంత పెద్ద ఇంటిని కట్టుకున్నారు, ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. అరుస్తున్నా కూడా ఎవరికి వినిపించట్లేదు. ఇంత పెద్ద ఇల్లు ఎందుకు కట్టుకున్నట్లు ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. పిన్ని పిన్ని ఎలా ఉన్నావు? ఇప్పుడే వస్తున్నావా? అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? సిరివల్లి, నువ్వా? ఇది మీ ఇల్లేనా? మీ ఇల్లు కావునో కాదో అని నేను చాలా టెన్షన్ పడ్డాను తెలుసా. ఊరంతా తిరిగి నడిచి వచ్చేసరికి నా కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి. మేమంతా బానే ఉన్నామమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను పిన్ని. మీ అల్లుడు కూడా బాగున్నాడు. మేమంతా బానే ఉన్నాము. ఏంటి చెప్పకుండా సడన్ గా ఇలా వచ్చావు? ఏం లేదు సిరివల్లి, నేను చూడాలనిపించింది, అందుకని చూడడానికి వచ్చాను. కొద్ది రోజులు ఇక్కడే ఉంటానులే. అవునా పిన్ని, చాలా మంచి విషయం చెప్పావు. నాకు చాలా సంతోషంగా ఉంది. పద లోపలికి వెళ్దాము. అబ్బా, ఊరంతా తిరిగి తిరిగి ఆకలిస్తుంది. ఇంటికి వెళ్లి భోజనం చేద్దాం. ఈ అమ్మ ఈ పాటికి ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం అయి ఉంటుంది. నేను వెళ్ళి చిన్న చిలకిద్దాం. నేను వెళ్తే మళ్ళీ అంటుంది కావచ్చు, నా వెనకాలే వస్తున్నావా ఇంట్లోకి అని. ఆ అమ్మాయికి ఏం తెలుసు అది మా అక్క వాళ్ళ ఇల్లు అని. ఆగు, ఆమె సంగతి చెప్తా. నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి. ఇంట్లో ఎవరు లేనట్లుంది. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? అల్లుడు ఎక్కడికి వెళ్ళాడు? మీ అత్త మామ కూడా కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? మీ అల్లుడు ఆఫీస్ పని మీద ఆఫీస్ కి వెళ్ళాడు. అత్త మామ పొలం పని మీద పొలం వైపు వెళ్ళారు. ఇప్పుడు ఇంట్లో నేను ఒకదాన్నే ఉండాలి వాళ్ళు వచ్చేంత వరకు. నువ్వు వచ్చావు కదా పిన్ని, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. అవునా సిరివల్లి? సిరివల్లి, నేను ఒక పని మీదనే మీ ఇంటికి వచ్చాను. నువ్వెలా ఉన్నావు అని మీ అమ్మా నాన్న కంగారు పడుతున్నారు. ఇక్కడ పరిస్థితి బాగోలేనట్లుంది. అక్కడ నా బిడ్డ బాధపడుతుంది కావచ్చు. తను చెప్పకుండా మాకు ఏదో దాస్తుంది. నువ్వు వెళ్ళి తన పరిస్థితి ఎలా ఉంది, తను బాగుందో లేదో చూసి రమ్మని పంపించారు. నీకోసమే నేను ఇక్కడికి వచ్చాను సిరివల్లి. అవునా పిన్ని, నేను వాళ్ళకి కంగారు పడకని చెప్పాను. నేను బానే ఉన్నానని చెప్పాను, కానీ వాళ్ళెందుకు అలా బాధపడుతున్నారు? నేను బానే ఉన్నాను పిన్ని. సిరివల్లి, నువ్వు మీ అమ్మ నాన్న దగ్గర దాచినట్లు నా దగ్గర దాయకమ్మా. మన ఇద్దరం ఫ్రెండ్స్ లాగే ఉన్నాం కదా చిన్నప్పటి నుండి. నా దగ్గర ఎందుకు దాస్తున్నావు? మీ అత్తమ్మ ఏమైనా ఇబ్బంది పెడుతుందా? మీ మామగారు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? లేదంటే అల్లుడు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? ఎవరి వల్ల నువ్వు బాధపడుతున్నావు చెప్పు. నువ్వు ఎంత దాద్దామన్నా కూడా నీ మొహం చెప్తుంది ఏదో బాధలో ఉన్నావు అని. ఎవరు బాధ పెడుతున్నారు? మీ అత్తమ్మ ఏమైనా అంటుందా నిన్ను? అలాంటిదేం లేదు పిన్ని, నేను బానే ఉన్నాను. అలా కాదురా, నువ్వెందుకని వాళ్ళని దాయాలని చూస్తున్నావు? నీ బాధను ఎందుకు దాచుకోవాలని చూస్తున్నావు? ఏదైనా ఉంటే మాకు చెప్తేనే కదా తెలుస్తుంది. మేము కూడా ఏదైనా సహాయం చేయగలుగుతాము. నేను వాళ్ళేమైనా ఇబ్బంది పెడితే, వాళ్ళేమైనా మాటలు తిడితే మేము అడుగుతాం కదా. నీకు మేమంతా లేమా? చెప్పు, ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు? మీ అత్త మామ ఏమైనా అంటున్నారా? వావ్, ఇల్లు చాలా పెద్దగా ఉంది. హే, ఇది మీ ఇల్లేనా? మీకింత పెద్ద ఇల్లు ఉన్నప్పుడు నువ్వు నడుచుకుంటూ ఎందుకు వచ్చావు? నా బండి ఎక్కితే నేను ఇక్కడ దాకా దింపెట్టుని కదా. నీ విధవా, నువ్వు రోడ్ పైనే నా వెనకాల ఫాలో అవుతున్నావంటే ఏకంగా ఇంట్లోకే వచ్చేసావా? అసలు ఎవడరా నువ్వు? ఏంట్రా నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? నా వెనకాల ఎందుకు పడుతున్నావు రా విధవా?